ప్రకృతిని నాశనం చేస్తే జీవకోటి మనుగడ ఎంత ప్రమాదకరంగా మారుతుందో పలు హెచ్చరికలు మన కళ్ళెదుటే కనిపిస్తూనే ఉన్నాయి. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన, బంగ్లాదేశ్ వరదలు, అస్సోం వరదలు, ఇలా అనేక ఘటనలను మనం చూసాం. కురిస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టిల వల్ల పలు చోట్ల వరుస కరువులు ఏర్పడుతున్నాయి. నీరు, ఆహారం దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే ఏం జరుగుతుందో ఒక ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. కరువు కారణంగా ప్రజలకు ఆహారం దొరకడం లేని కారణంగా ఏకంగా అడవుల్లో ఉన్న ఏనుగుల్లాంటి జంతువులను చంపేసి మరీ తమ దేశ ప్రజలకు ఆహారం అందించాలని నిర్ణయం తీసుకుంది ఆఫ్రికన్ కంట్రీ నమీబియా. ఆ దేశం పేరు వింటే ప్రకృతి సౌందర్యాలతో పాటు అనేక అంశాలు గుర్తుకొస్తాయి. ఉత్తర ఆఫ్రికా దేశమైన నమీబియాకు ఓవైపు అట్లాంటిక్ మహాసముద్రం ఉండగా అంగోలా, జాంబియా, బోట్స్వానా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం 1990లో దక్షిణాఫ్రికా నుండి స్వాతంత్రం పొందింది. ఇక 75 ఏళ్ల కిందటనే భారత్లో అంతరించిపోయిన చీతాలను మన ప్రభుత్వం ఇక్కడి నుండే తీసుకొచ్చింది. ప్రపంచంలో ఎక్కువ ఏనుగులు ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఆ దేశం ఇప్పుడు తీవ్ర కరువు బారిన పడింది. ఆ కరువు ఎంత అంటే గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు నెలకొంది. అక్కడ వార్షిక సగటు ఆహార ఉత్పత్తితో పోల్చితే గత 3-4 ఏళ్లుగా కేవలం 20% మాత్రమే పంటలు పండుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు తగ్గిపోయాయి. అడవుల్లోనూ నీరు దొరకడం కష్టంగా మారింది. ప్రజలకు కడుపు నిండా భోజనం కూడా దొరకడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. ప్రజల నుండి ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. అడవి జంతువులను చంపుకొని తినమంటూ ప్రజలకు సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వమే ఏకంగా 700 అడవి జంతువులను చంపి ఆ మాంసాన్ని ప్రజలకు అందించనుంది. అరుదైన జీవులుగా పేరున్న 83 ఆఫ్రికన్ ఏనుగులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవి కాకుండా 30 నీటి గుర్రాలు అంటే హిప్పోలు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూ వైల్డ్ బీస్ట్లు, 300 జీబ్రాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక వేటగాళ్లను కూడా సిద్ధం చేసింది. ఈ జంతువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే జీవ వైవిధ్యానికి ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఉన్న చోట్ల ఈ జంతువధ జరగనుందని చెబుతున్నారు. ఇక ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రకృతిని నాశనం చేయడమే ప్రధాన కారణం. అంటే నమీబియాలో మాత్రమే ప్రకృతి నాశనం చేశారని కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్, సముద్రాలు వేడెక్కడం, ఎల్ నినోలే ఇందుకు కారణం. గత 10 ఏళ్లలో చూస్తే అంటే 2014 నుండి 2023 వరకు 7 ఏళ్ల పాటు జాతీయ సగటు కంటే 80% వర్షాలు తక్కువగా పడ్డాయి. దేశ ఆహార ఉత్పత్తిలో 25% మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో దేశ జనాభాలో సగం మంది అంటే 14 లక్షల మంది కరువుతో అల్లాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకలి మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో నమీబియాలో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అడవుల్లో ఉన్న ఇప్పటికే గుర్తించిన జంతువులను చంపడం ద్వారా 1,50,000 కిలోల మాంసం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయం వెనుక మరో దారుణమైన కారణం కూడా ఉంది. అటవీ ప్రాంతాల్లోనూ వర్షాలు లేకపోవడంతో నీటి లభ్యత తగ్గింది. కొద్దిపాటి వనరులు మాత్రమే ఉన్నాయి. అయితే అడవుల్లో ఉన్న భారీ జంతువులే వీటిని ఎక్కువగా తాగుతున్నాయి. దీంతో ఆ నీటిని సేవ్ చేసేందుకు కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఇక కరువు కారణంగా అడవుల్లోని జంతువులు సమీపంలోని గ్రామాల్లో కూడా వస్తున్నాయి. కొన్ని చోట్ల విధ్వంసాన్ని చేస్తున్నాయి. ఇవన్నీ కారణాలు చూపుతూ 700 అటవీ జంతువులను చంపేందుకు సిద్ధమైంది నమీబియా ప్రభుత్వం. అంటే ఏనుగు, నీటి ఏనుగుల్లాంటి వాటితో కలిపి దాదాపు 700 జంతువులను చంపేసి మాంసాన్ని అందిస్తే ప్రజలకు ఆహారం లభించడంతో పాటు అడవుల్లోని నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని కారణాలు చెబుతున్నారు. ఇప్పటికే నమీబియా ప్రభుత్వం అనధికారికంగా 157 అటవీ జంతువులను చంపి 57,000 కిలోల మాంసాన్ని సహాయక కార్యక్రమాలకు అందించింది. అయితే ఈ జాబితాలో ఏ జంతువులు ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ పరిస్థితి నమీబియాకే పరిమితమా అంటే నెక్స్ట్ జాబితాలో సరిహద్దు దేశమైన బోట్స్వానా కూడా ఉంది. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో 2 లక్షలకు పైగా ఏనుగులున్నాయి. అందులో ఒక్క బోట్స్వానాలోనే 1.3 లక్షల ఏనుగులున్నాయి. అక్కడ కూడా కరువుతో నీరు దొరక్క గత ఏడాది చాలా ఏనుగులు చనిపోయాయి. వాస్తవానికి 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఏనుగులపై నిషేధం విధించినా వరుస కరువు కారణంగా ఆ నిషేధాన్ని ఎత్తేశారు. అంటే పరోక్షంగా ఏనుగుల వేటపై నిషేధం తీసేశారు. అంతేకాకుండా తమ దేశంలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో
అంగోలాకు 8,000, మొజాంబిక్కు 5,000 ఏనుగులను ఇచ్చింది. ఇక్కడ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే ప్రకృతిని నాశనం చేసిన మనిషే మళ్లీ అతని మనుగడ కోసం అడవిలోని జంతువులను బలి తీసుకోవడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నమీబియాలో తీవ్ర కరువు ఉండడంతో మాంసం కోసం అధికారికంగా 700 అటవీ జంతువులను చంపేందుకు అధికారికంగా అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇక్కడే మరో బాధాకరమైన అంశం ఏంటంటే, వాస్తవానికి నమీబియాలో 2005-2010 మధ్యకాలంలో కొన్ని జాతుల ఏనుగులు అంతరించిపోయే పరిస్థితి ఉండేది. వాటి సంరక్షణకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడంతో అవి కూడా వృద్ధిలోకి వచ్చాయి. ప్రస్తుత జాబితాలో అవి కూడా ఉండడం బాధాకరమని అనవచ్చు. అదే సమయంలో నమీబియాలోని పరిస్థితి రానున్న ప్రమాదకర పరిస్థితులకు హెచ్చరికే అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.